ఏఎన్ఎం సోదరీమణులకు నమస్కారం. నా పేరు భూపాల్. తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షునిగా ఉన్నాను. ఈరోజు మన యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కోటిలో ధర్నా కార్యక్రమం జరిగింది. అసెంబ్లీ సమావేశాలు ఉన్న సందర్భంలో పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. అయినా మనం కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. పెద్ద సంఖ్యలో పోలీసులు హాజరై లోపలికి ప్రవేశించనీయకుండా బయటనే ప్రధాన గేటు దగ్గరే ఆపేస్తే అక్కడే ధర్నా కార్యక్రమం కొనసాగించాము. రాష్ట్రం నలుమూల నుండి మన ఏఎన్ఎం సోదరిమణులు పెద్ద సంఖ్యలో కూడా పాల్గొన్నారు. మీ అందరికీ ప్రత్యేకంగా నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మన ఏఎన్ఎంలకు సంబంధించి ప్రధాన సమస్యలు ఈరోజు మనం అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఈరోజు మన రిక్రూట్మెంట్కి సంబంధించి 1931 పోస్టులకు సంబంధించి భర్తీ 2003 నుంచి ఈరోజు కార్యయాపన జరుగుతూ ఉంది. ఈరోజు హైకోర్టు జడ్జిమెంట్ తర్వాత ఈ లీగల్ ఒపీనియన్ తీసుకొని వెంటనే భర్తీ చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు, కానీ ఈ రోజు వరకు కూడా చేయలేదు. కాబట్టి త్వరగా భర్తీ చేయాలని చెప్పేసి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేశాం. బోర్డు కార్యదర్శి గోపికాంత్ రెడ్డి సార్ కూడా కలిసి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. వారు కూడా చెప్పడం ఏంటంటే హైకోర్టుకి వెళ్ళి మా ఒపీనియన్ అంతా చెప్పేశాం. గవర్నమెంట్ నుంచి మాకు ఒక డైరెక్షన్ వచ్చేస్తే ఇమ్మీడియట్లీ లిస్ట్ విడుదల చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి దృష్టికి మీ ధర్నా సందర్భంగా మళ్ళీ వచ్చారు కాబట్టి ప్రభుత్వానికి త్వరగా తెలియజేసి మెరిట్ లిస్ట్, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రావడానికి నేను ప్రయత్నం చేస్తామని చెప్పేసి హామీ కూడా ఇచ్చారు. అలాగే కమిషనర్ శ్రీమతి సంగీత సత్యనారాయణ ఐఏఎస్ ఆఫీసర్ గారిని కలిసి ఏఎన్ఎంల సమస్యలు డీటెయిల్గా చర్చించాం. వీళ్ళ యొక్క రిక్రూట్మెంట్తో పాటు 100% గ్రాస్ సాలరీ ఇవ్వాలి, అందరికీ బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ ఇవ్వాలని చెప్పేసి వారిని కోరడం కూడా జరిగింది. అలాగే ఏఎన్ఎంల పట్ల వేధింపులు, పరిభారం తీవ్రంగా పెరిగింది, ఆవాస్ని రద్దు చేయాలని చెప్పేసి కోరడం కూడా జరిగింది. దాంతోపాటు ఈరోజు రిటైర్మెంట్ అయినటువంటి దశకు చాలామంది వచ్చారు. భవిష్యత్తులో రిటైర్మెంట్ అయితే కనీసం 10 లక్షల యొక్క గ్రాట్యుటీ, 10 లక్షల ప్రమాద బీమా వేయాలని చెప్పేసి మన దృష్టికి తీసుకొని వచ్చాము. వీటితో పాటు ఇప్పటికే చాలామంది చనిపోయి ఉన్నారు. చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సాయంతో పాటు కుటుంబం ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేశాం. ఏదేమున్నా వీళ్ళందరూ సర్వీసులు రెగ్యులరైజేషన్ చేయడానికి గవర్నమెంట్ ఆలోచన చేయాలి. హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి గతంలో. కాబట్టి రాత పరీక్ష ఎంత పెట్టినా కొద్దిమంది పర్మనెంట్ అవుతున్నారు, మీతో మిగిలిపోతున్నారు. అందరినీ పర్మనెంట్ చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కమిషనర్తో చాలాసేపు డిస్కషన్ జరిగింది. సానుకూలంగా వాళ్ళు చర్చించారు, ఆలోచించారు, పరిష్కారం చేస్తామని కూడా హామీ ఇచ్చి ఉన్నారు. ఏదేమైనా భవిష్యత్తులో తగిన న్యాయం చేయడానికి మా వైపు నుంచి ప్రయత్నాలు చేస్తామని అన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్ వరకు మన డిపార్ట్మెంట్లో ఐసిడిఎస్లు అక్కడక్కడ వేరే వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఆ వివరాలను తెచ్చిస్తే నేను గవర్నమెంట్కి ఒక ప్రపోజల్ పంపిస్తా అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏఎన్ఎంల సమస్యల్ని అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో మనం జయప్రదమయ్యాం. మీరందరూ కూడా కష్టపడి సుదూర ప్రాంతాలకు వెళ్ళి వచ్చినందుకు మీ అందరికీ మన యూనియన్ తరఫున ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.